ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, గ్రాట్యుటీ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళు మనకిచ్చే సర్విస్ గిఫ్ట్ అనమాట. అంటే సాలరీతో పాటుగా ఇది ఒక ఎక్స్‌ట్రా గిఫ్ట్ అనమాట. మనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే మనకు గ్రాట్యుటీ వస్తుంది అంటే 4 సంవత్సరాల 8 నెలలు కంప్లీట్ చేసుకోవాలి. ఏదైనా ఒక కంపెనీలో. ఈ గ్రాట్యుటీ గవర్నమెంట్ కంపెనీస్‌కి ఉంటుంది. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉంటుంది. సో, 4 సంవత్సరాల 8 నెలలు మనం కంప్లీట్ చేస్తే మనం గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ వస్తుందనమాట. సో, అప్పుడు మాత్రమే మనకు గ్రాట్యుటీ ఇస్తారు. అండ్ ఈ 4 సంవత్సరాల 8 నెలలు కూడా మనం కంటిన్యూయస్‌గా పని చేయాలి. ఏ ఒక్క నెల కూడా మనం మిస్ చేయకూడదు. అప్పుడేం చేస్తుంది అంటే కంపెనీ, వీళ్ళు మనకు సర్విస్ ప్రొవైడ్ చేశారు కంటిన్యూయస్‌గా 4 సంవత్సరాలు 8 నెలలు కాబట్టి, మనకు వీళ్ళకి సర్విస్ గిఫ్ట్ కింద కొంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తుందనమాట. ఒకవేళ మీరు మధ్యలోనే మానేసి ఒక 6 నెలలు మానేసి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీకైతే అది ఎనేబుల్ ఉండదు. సో, మళ్ళీ మీరు ఏదైతే 4 సంవత్సరాలు 8 నెలలు కంప్లీట్ చేస్తారో కంటిన్యూయస్‌గా అలాంటప్పుడు మాత్రమే మీకు ఉంటుంది. ఈ గ్రాట్యుటీ పే చేసేటప్పుడు 4 సంవత్సరాల 8 నెలలను ఎందుకు తీసుకున్నారు అంటే 1972లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే గ్రాట్యుటీ చెల్లింపు చట్టం అని తీసుకొచ్చింది. సో, దాని ద్వారా వాళ్ళు కొన్ని కాలిక్యులేషన్స్ చేసుకొని 4 సంవత్సరాల 8 నెలలు అనేది క్రియేట్ చేశారనమాట. సో, దీంట్లో కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి అంటే చట్టం కింద కవర్ చేయబడిన ఉద్యోగులని. ఇంకొకటేంటంటే చట్టం కింద కవర్ చేయబడని ఉద్యోగులనమాట. అండ్ ఇవి 2 కూడా ప్రైవేటు, ప్రభుత్వ వాళ్ళందరికీ వస్తాయి. రైల్వేస్‌లో వాళ్ళకొస్తాయి. పోర్ట్‌లో పనిచేసే వాళ్ళకొస్తాయి. అండ్ వేరే కొంతమంది కోల్ మైన్స్‌లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే వీళ్ళంతా కూడా 4 సంవత్సరాల 8 నెలల సర్వీస్‌ని మాత్రం కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. కొంతమందికి ఇది వారానికి 5 రోజుల పనిదినం కాకుండా వారానికి 7 రోజులు లేదా వారానికి 6 రోజులు ఉంటుంది. సో, వాళ్ళది కొంచెం డేస్ తక్కువగా ఉంటుంది. కొంతమందికి వారానికి 4 రోజులు ఉంటుంది. వాళ్ళకి మాత్రం కొంచెం పని గంటలైతే ఎక్కువుంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలు లేదా 5.5 సంవత్సరాలకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, జనరల్‌గా గ్రాట్యుటీని ఎలా కాలిక్యులేట్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా మనకిచ్చే సాలరీ ఉంటుంది. దాంట్లో మనకు బేసిక్ సాలరీ కూడా ఉంటుందన్నమాట. బేసిక్ సాలరీ అంటే డియర్‌నెస్ అలవెన్సెస్ లేకపోతే హెచ్ఆర్ఏ ఇవన్నీ కాకుండా స్టార్టింగ్ ఒక బేసిక్ సాలరీ ఉంటుంది. సో, దాన్ని మనం 26తో డివైడ్ చేసి 15తో మల్టిప్లై చేయాలి. అండ్ ఈ వచ్చిన అమౌంట్‌ని మనం ఎన్ని సంవత్సరాలైతే ఉంటామో అన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో ఉన్న సర్వీస్ తోటి మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జీతం 50,000 అనుకుంటే, నాకు అందులో బేసిక్ సాలరీ 33,000. సో, నేనేం చేస్తున్నానంటే 33,000 డివైడెడ్ బై 26 ఇంటూ 15 యేసుకొని, అండ్ ఈ 5 అనేది నేను 5 ఇయర్స్ పనిచేశాను. సో, ఆ కాలిక్యులేషన్ ప్రకారం నాకొచ్చే గ్రాట్యుటీ ఎంత 5 సంవత్సరాల తర్వాత అంటే రూ. 95,192 నేను గ్రాట్యుటీ కాలిక్యులేట్ చేసుకోవటానికి ఒక ఎక్సెల్ షీట్‌నయితే క్రియేట్ చేశాను. ఈ షీట్‌ని మీ అందరికీ షేర్ చేస్తాను. సో, ఈ షీట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఈ ఎక్సెల్ షీట్‌ని ఓపెన్ చేసుకోండి. సో, మీరిక్కడ సింపుల్‌గా చేయాల్సిందేంటి అంటే, ఇక్కడ ఒక చిన్న ఆప్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా సెలెక్ట్ చేసుకోండి. నేనిక్కడ నాన్ గవర్నమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇయర్స్ ఆఫ్ సర్విస్ మీరు ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? నేను ఒక 5 సంవత్సరాలు పనిచేశానని పెడుతున్నాను. సో, నా బేసిక్ సాలరీ వచ్చేసి రూ. 50,000. సో, నేనిక్కడ నా బేసిక్ సాలరీ 50,000 పెట్టాను. అండ్ ఇక్కడ బయట క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అదే కాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మనకు అమౌంట్ చూపిస్తుంది చూడండి. రూ. 1,44,231 అనమాట. సో, నేను ఒకవేళ 5 సంవత్సరాలు పనిచేసి ఉంటే ఒక కంపెనీలో నా బేసిక్ సాలరీ రూ. 50,000 ఉంటే నాకొచ్చే అమౌంట్ ఎంత అంటే రూ. 1,44,231 అనమాట. ఒకవేళ మీ బేసిక్ సాలరీ ఇంకొంచెం ఎక్కువుందనుకోండి, ఒకవేళ 60,000 ఉందనుకోండి, మీకొచ్చే అమౌంట్ రూ. 1,73,077. ఇయర్స్ ఆఫ్ సర్విస్ చేంజ్ చేసుకోవాలి. మీరిక్కడ జస్ట్ మీరేం చేయనక్కర్లే. ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఆర్గనైజేషన్ టైపు, 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 3 బేసిక్ సాలరీ. సెలెక్ట్ చేసుకొని బయటకి ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన అమౌంట్ అయితే కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ బేసిక్ సాలరీ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. నేను జాయిన్ అయినప్పుడు నా బేసిక్ సాలరీ వచ్చేసి 20,000. ఇప్పుడు నా బేసిక్ సాలరీ 60,000 ఉందండి. మరి ఏది కాలిక్యులేట్ చేసుకుంటారంటే మీకు ప్రెజెంట్ ఉన్న బేసిక్ సాలరీని కాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే మీకిప్పుడు ప్రెజెంట్ బేసిక్ సాలరీ 60,000 ఉంటే ఈ 60,000 ప్రకారమే మీకు వాళ్ళు గ్రాట్యుటీ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళిచ్చే సర్వీస్ గిఫ్ట్ కాబట్టి ఫైనల్‌గా ఎంత అమౌంట్‌లో ఉంటారో మీకు అంత గ్రాట్యుటీ అయితే వాళ్ళు అలొకేట్ చేస్తారు. సో, ఇలా మనం ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.